కాకినాడ పోర్టులో హీరో బాలకృష్ణకు అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎప్పట్లోగా ఆయన కోలుకుంటారని వైద్యులు చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. నందమూరి బాలకృష్ణకు కాకినాడలో చిన్న ప్రమాదం జరిగింది. ఆయన నటిస్తున్న 111వ చిత్రానికి సంబంధించి గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో మంచు మనోజ్ అదేవిధంగా బాలకృష్ణ నటిస్తుండగా ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు కాకినాడ పోర్టులో అదేవిధంగా కంటైనర్ల దగ్గర చిత్రీకరిస్తుండగా కాగులు మడతపడి మోకాళ్ళకి చిన్న దెబ్బ తగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే బాలకృష్ణ ఇది చిన్న ప్రైవేట్ హాస్పిటల్కు అదేవిధంగా స్కానింగ్ నిమిత్తం ఈ స్కచ్చా స్కానింగ్ దగ్గర తీసుకుని వెళ్ళి ఇక్కడ నుంచి జిఆర్టీలోని ఆయన బస్ చేస్తున్న హోటల్ దగ్గర తీసుకుని వచ్చారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించి ఆయన హెల్త్ కండిషన్ సంబంధించి ఆయన హోటల్లోనే ఉన్నారు. అంటే రెగ్యులర్గా షూటింగ్ సంబంధించి ఇంకా మరికొద్ది రోజులు షూటింగ్ షెడ్యూల్ ఉంది. దానికి సంబంధించి కూడా మొత్తం ప్రిపేర్ చేశారు. గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో బాలకృష్ణ 111వ చిత్రం నటిస్తున్నారు. దానికి అనుగుణంగానే గత 4 రోజుల నుంచి బాలకృష్ణ ఇక్కడే ఉన్నారు. ఈ హోటల్లోనే స్టే చేస్తున్నారు. కాకినాడ పోర్టులోనూ పలు దానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మంచు మనోజ్ మరొకవైపు బాలకృష్ణ మధ్య హోటల్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఆయన ఈ హోటల్లోనే బస్ చేస్తూ ఇక్కడే ప్రస్తుతం చూసుకోవచ్చు. బాలకృష్ణకి సంబంధించిన ఎస్కార్ట్ కూడా ఇక్కడే ఉంది. ఎందుకంటే ఆయన గత 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఇక్కడే ఆయనకు సంబంధించిన ప్రోటోకాల్, మరొకవైపు ఒక ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడే ఆయన ఎస్కార్ట్కి సంబంధించిన వెహికల్స్ అదేవిధంగా గన్మ్యాన్స్ ఉన్నారు. అంటే ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించి మోకాళ్ళ దగ్గర చిన్న ఫ్రాక్చర్ అయినట్లుగా చిన్న ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి లోకల్గా ముందు ట్రీట్మెంట్ అందించి సాయంత్రం లేదా రేపు ఉదయం ప్రస్తుతానికైతే షూటింగ్ అనేది ఇక్కడితో క్లోజ్ చేసేస్తారు. ఈ షెడ్యూల్ సంబంధించి మరికొన్ని రోజులు షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా షూటింగ్ ఇక్కడ క్లోజ్ చేసేసి ఇక్కడి నుంచి ఆయన హైదరాబాద్ వెళ్తారన్నట్లుగా కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే షూటింగ్ సంబంధించి షెడ్యూల్ దాదాపు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి, అదేవిధంగా ఎవరెవరు ఉండాలని కూడా ఉంటుంది. దానికి అనుగుణంగా యూనిట్ కూడా డిజైన్ చేస్తూ ఉంటారు. అయితే బాలకృష్ణకి సంబంధించి మొదట గాయమైనప్పుడు ఈ కాలుకి సంబంధించి చిన్న ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ముందు క్యారివ్యాన్లోకి ఆయన తీసుకుని వెళ్ళారు. అక్కడ కొద్దిసేపు ఉంచిన తర్వాత స్కానింగ్ అదేవిధంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ నిమిత్తం కూడా తీసుకుని వెళ్ళి తెలుస్తుంది. బాలకృష్ణ ఎస్కార్ట్కి సంబంధించిన సిబ్బంది ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి మూవ్ అవుతూ ఉంటున్నారు. గత 4 రోజుల నుంచి ఆయన ఇక్కడే ఉంటున్నారు కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా ఈ షూటింగ్లో చిన్న ప్రమాదం జరగడం వెంటనే ఆయన స్కానింగ్ సెంటర్కు మరొకవైపు అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి ఇక్కడ నుంచి ఆయన స్టే చేస్తున్న హోటల్కి తీసుకుని వచ్చే పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కూడా ఇక్కడ ఆయన అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడి నుంచి ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారు అన్నట్లుగా కూడా ఈ సినిమా యూనిట్కి సంబంధించిన ప్రతినిధి చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బాలకృష్ణకి సంబంధించి మోకాల్లో చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్లు దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ ప్రాథమికంగా ఎటువంటి ట్రీట్మెంట్ అందించాలో ట్రీట్మెంట్ అందిస్తూనే ఇక్కడ నుంచి మిగతా షూటింగ్ ఏదైతే ఇక్కడ ప్లాన్ చేసుకున్నారో షూటింగ్ ప్రస్తుతానికైతే రద్దు చేసుకుని ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది.